100 ఫీట్ల గణేశుడు నిమజ్జనం అయితే ఏ లేదు గణేష, ఈ మధ్యన మన వీడియోస్ ఎవరు చూడట్లేదు, అసలు లైకే కొట్టట్లేదు. కనీసం ఈ వీడియోకైనా 10K లైక్స్ చేస్తారంటవా? అరే అదేనా, సరే నేనే మీ పిల్లల్ని అడుగుతా. అరే పిల్లలు, మీరైతే షించాన్ అడిగినట్టుగా ఆ 10K లైక్స్ ఏంటో కంప్లీట్ చేసేసేయండి. అన్న ఈ రోజు మా గణేశుడు నిమజ్జనం వస్తారు కదా? ఓ సరే తమ్ముడు, తప్పక వస్తాము. అదే మీరే కదా 100 ఫీట్ల గణేశుడు? అవునన్నా, మాదే 100 ఫీట్ల గణేశుడు. అదిగో అక్కడ ఉంది కదా. ఓ వస్తా. అమ్మయ్యా, ఆల్ రైట్ పిల్లలు, మనమైతే చాలా మందికి అయితే చెప్పేసాం అనమాట మన గణేశుడి నిమజ్జనం చెప్పేసి. కాకపోతే ఏం చేస్తాం, చాలా అంటే చాలా బాధేస్తుంది. ఈ రోజు వచ్చేసి మన గణేశుడి పండుగ లాస్ట్ రోజు. కాకపోతే ఈ రోజు ఇంకా మనకి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనం తొందరగా వెళ్ళైతే లడ్డూని అయితే తీసుకురావాలి. ఈసారి స్పెషల్ మంది 100 ఫీట్ల గణేశుడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి లాగా వెనకాతల పులిహోర పంచేది కాకుండా లడ్డూ గినకైతే పంచుతున్నాం అనమాట. కాబట్టి లడ్డూనైతే తీసుకురావాలి. రే షించాన్, డోరేమాన్, నోబితా, మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? మావయ్య కనబడట్లేదా? మేమందరం డాన్స్ చేస్తున్నాం. ఈ రోజే కదా లాస్ట్ రోజు, అందుకని ఈ రోజు ఫుల్ గా డాన్సులు చేసి ఎంజాయ్ చేయాలి మావయ్య. ఎంజాయ్ చేద్దులే గాని, రే డోరేమాన్, నాతో పాటు లడ్డూ తీసుకురావడానికి వస్తావా? వస్తా మావయ్య. ఎక్కడికి వెళ్ళాలి? రే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదురా, లడ్డూ షాప్కి వెళ్ళి లడ్డూ తీసుకురావడమే. లడ్డూనా మావయ్య? నేను వస్తా. ఏంటి షించాన్, నువ్వు వస్తావా? అయినా గాయస్, ఇప్పుడు వీడిని ఇక్కడ ఉంచడం కంటే తీసుకుపోవడమే బెస్ట్. ఎందుకంటే వీడిని ఇక్కడ ఉంచామనుకో, అయ్యో బాబా కింద పడిపోయానే. వీడిని ఇక్కడ ఉంచామనుకో వీడు మాత్రం గోల గోల చేస్తాడు. కాబట్టి వీడిని తీసుకుపోవడమే మంచిది. సరేరా షించాన్, రా ఇంకా. పద మావయ్య పోదాం. ఏడ్రేడు మావయ్య ఎక్కడున్నా? ఓరి నీ దుంపదిగా, నువ్వు అక్కడ వెళ్ళిపోయావు అప్పుడే. అయినా ఫ్రెండ్స్, ఇటు చూసారా లడ్డు అనగానే ఇక్కడ దాకా వచ్చాడు. రే లడ్డూని కార్లో అట్లా తీసుకొస్తాం రా, ఈ కార్లో తీసుకొచ్చేది ఇట్రా. ఏంటి కార్లో కదా? అవునరా, కార్లో కాదు. సరే నువ్వు అక్కడే ఉండు, నేనే తీసుకొస్తా ఈ లారీలు అయితే. అయినా మావయ్య లడ్డూకి లారీ ఎందుకు? ఓరే షించాన్, మనం ఈసారి 100 ఫీట్ల గణేషుని పెడతా ఉన్నాం కదా, దానికోసమే భారీ బర్కం లడ్డు అయితే తీసుకురావాలి. సరేలే ఇంకా వచ్చెక్కు. అమ్మ బాబాయ్, 100 ఫీట్ల గణేశుడికి ఎంత పెద్ద లడ్డు మావయ్య. అయినా ఈ లారీలో ఇంత పెద్ద లడ్డు అంటే ఎంత పెద్దగుంటుంది అసలు లడ్డు? ఆగ్రహించాను చూద్దు. అయినా ఫ్రెండ్స్, ఈ రోజు మన గణేశుడు లాస్ట్ రోజు కాబట్టి చాలా అంటే చాలా బాధగుంది. ఫ్రెండ్స్, మీరు కనుక గణేశుడి దగ్గర ఎంజాయ్ చేసి దాని తర్వాత నిమజ్జనం అప్పుడు ఏడ్చారో కింద కామెంట్ చేయండి. ఇలా చెప్పు మావయ్య, అప్పుడు మన వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎందుకంటే గణేశుడు పోతుంటుంటేనే నాకే ఏడుపు వస్తుంది. అవునా షించాన్, సరే సరే మరి. అయినా ఒరే షించాన్, నిన్న నైట్ నుంచి మీరు డాన్స్ చేస్తానే ఉన్నారా? అవును మావయ్య, నిన్న నైట్ నుంచి డాన్స్ చేస్తానే ఉన్నావు. నిన్న నైట్ మేము 3 దాకా డాన్స్ చేసి పడుకున్నాం మావయ్య. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే లేచి మంచిగా బ్రష్ చేసుకొని డాన్స్ చేస్తా ఉన్నాం. అవునా, ఆల్ రైట్ పిల్లలు, మనమైతే ఇంకా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. సరే ఆల్ రైట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడే వచ్చేసాం అనమాట లడ్డూ షాప్ కి అయితే. అయినా మావయ్య ఇక్కడెక్కడ మావయ్య లడ్డు ఉండేది? రే షించాన్, చూస్తూ ఉండరా, ఇక్కడే రా లడ్డు అయితే మనం తీసుకుంది. ఆల్ రైట్, మనం అయితే ఫస్ట్ అయితే పార్కింగ్ లో అయితే బండి అయితే ఆపుదాం. ఓకే, మనది వెహికల్ పెద్దది కాబట్టి అయితే ఇక్కడ ఆపుదాం. మావయ్య ఇప్పుడు కనపడ్డది. నేను చెప్పా కదా రచించాను, మనం అయితే లడ్డు అయితే చేపించాం. అయినా మావయ్య ఏంటిది ఇంత పెద్దగుంది? భలే భలే మావయ్య, చాలా పెద్ద లడ్డు మావయ్య. మావయ్య నాకే కావాలి మావయ్య, నేను తింటా. ఒరే షించా, నువ్వు తింటే మన భక్తులకి రా. అయినా గణేష్ నిమజ్జనానికి పంచాలి కదరా. సర్లే, ఏదైనా లాస్ట్ లో మిగులితే తిను. అట్లన్నా బాగుంది. అరే ఏంటి సార్ ఎంత లేటా? మీకోసం నేను 9 నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం 10 అవుతుంది. అసలు అయినా మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారు? అయ్యో సార్, సారీ అండి, మేము కావాలని అయితే లేట్ చేయలేదు. యాక్చువల్ గా వచ్చే దారిలో చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల అయితే లేట్ అయింది. అయినా ఏంటి సార్, మీరు ఇలా లేట్ చేస్తారు అనుకోలేదు. అసలుకే గణేష్ లడ్డుని బయట పెట్టాం, పాడైపోతే ఎట్లా? అయ్యో సార్, సారీ సార్, నిజంగా ఏం చేయలేదు. రే షించాన్, అందుకే నేను తొందరగా రమ్మన్నా, నువ్వేదేదో సోది పెట్టావు. సరే మరి, మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేస్తావు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అసలుకే ఈ ఊర్లోనే అతిపెద్ద గణేశుడు 100 ఫీట్స్ గణేశుడు మీది. మీకు నేను ఈ లడ్డుని ఆ మాత్రం ఫ్రీగా ఇవ్వలేనా? ఏంటి ఫ్రీగా ఇస్తారా? ఓరే షించాన్, అంకుల్ ఫ్రీగా ఇస్తాడంటారా మనకి లడ్డు? మావయ్య ఇంకేముంది, పద మరి తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేరా, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్, మీరైతే ఫ్రీగా ఇస్తున్నందుకు. నీకు నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదు, కాకపోతే ఆ గణేశుడు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నా. ఏదో ఒకటి సార్. ఆల్ రైట్ పిల్లలు, మనమైతే ఈ గణేశుడి లడ్డునైతే తీసుకెళ్తాం. రే షించాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చిన్నగా అయితే ఆ లడ్డునైతే దానిపైన అయితే పెడతా. కాదు మధ్యలో రా మాకు, ఓకేనా? సరే మావయ్య. ఆల్ రైట్ పిల్లలు, ఇదైతే ఫస్ట్ కాస్త పైకి అనుకోని ఇంకా దాని తర్వాత ఇదైతే తిప్పుదాం అనమాట. ఆల్ రైట్, మనమైతే తిప్పేసాం. అండ్ ఇప్పుడైతే దీన్ని కిందగా పెట్టేసి అండ్ లడ్డూనైతే పైకి లేపుదాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లడ్డూనైతే లేపేసాం. మావయ్య
జాగ్రత్త మావయ్య, అటు ఇటు చూసుకొని తిప్పు, కొద్దిగా కింద పడుతుంది. ఒరే షించాన్, లడ్డు ఏం కింద పడదలేరా? ఆల్ రైట్ పిల్లలు, మనమైతే చిన్నగా ఈ లడ్డూని అయితే తీసుకెళ్దాం అనమాట. ఇది వచ్చేసి 1000 కేజీల లడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి. ఓకే ఆల్ రైట్, మనమైతే దీని పైన అయితే పెట్టేద్దాం. ఇంకా అది వెయిట్ చేయండి 1 సెకండ్. అలాగే 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 ఆల్ రైట్, ఇంకా మనమైతే పెట్టేసాం అనమాట. ఓకే పిల్లలు, మనమైతే లడ్డూని అయితే పెట్టేసాం. రే షించాన్ జరగరా. అబ్బా గుద్దేశా మావయ్య. ఒరే షించాన్, నేను కావాలని గుర్తలేదు. ఆల్ రైట్, మనమైతే ఇక్కడికైతే ఇక తీసుకొని చిన్నగా, అయ్యయ్యో మన వెహికల్ కి తగిలింది. ఓ సరే సారీ మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తొందరగా తీసుకెళ్లి అందరికి పనిచేయండి, లేకపోతే ఖరాబ్ అయిపోయింది లడ్డు. సరే సార్, అయినా దేవుడి లడ్డు ఎందుకు ఖరాబ్ అయిద్దిలేండి. అవును, అది కరెక్టే, దేవుళ్ళ లడ్డు ఎప్పుడు ఖరాబ్ అవ్వదు. ఆల్ రైట్, మరి ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అంకుల్, సరే మరి. ఆల్ రైట్ పిల్లలు, మనం చూస్తున్నట్లయితే మంచిగా తీసుకెళ్తున్నాం. రే షించాన్, వెనకాతల జాగ్రత్తగా ఎక్కి పట్టుకో. సరే మావయ్య, ఓకే మరి. ఆల్ రైట్, మనమైతే ఇంకా చిన్నగా తీసుకెళ్దాం. ఆగండి లైట్ గా. ఓకే, ఇటు టర్నింగ్ ఎత్తిద్దాం. అండ్ ఇప్పుడైతే మనం ఇంకేం చేయాలరా షించాన్? మావయ్య ఇంకేం చేసేదే ఉంది, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఒరే షించాన్, ఇంటికి వెళ్ళిపోవడం కాదురా, గణేశుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం అయితే గణేశుడి దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సూపర్ గా అయితే వెళ్తున్నాం. కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే పక్క సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోమాకండి. మావయ్య సరేలే కనది, నేను చెప్తా. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే పక్క లైక్ కొట్టండి. అయినా ఇదే లాస్ట్ గణేష్ వీడియో కాబట్టి నేను పక్క ఈ వీడియోకి 10K లైక్స్ కొడతారనుకుంటున్నా. మీరు కొడతారు కదా ఫ్రెండ్స్? అరే షించాన్, మన సబ్స్క్రైబర్స్ ఎందుకు కొట్టారా? ఫ్రెండ్స్ మీరైతే పక్కా 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. మావయ్య ఇంకా పద, ఇంకా వెళ్ళిపోదాం మనం. తొందరగా వెళ్ళి ఈ లడ్డుని. ఓకే పిల్లలు, మనమైతే ఇప్పుడు ఈ లడ్డూని అయితే చిన్నగా రివర్స్ పార్కింగ్ చేసి అయితే ఇక్కడ పెడదాం. అండ్ ఇప్పుడైతే మన డోజర్ తోనైతే పని పడ్డది. రే షించాన్, నువ్వు చిన్నగా దిగైతే మన వాళ్ళందరికి చెప్పు సైడ్కి నిలబడమని. ఎందుకంటే డోజర్ ఒకవేళ వచ్చి వాళ్ళని గుద్దిందనుకో ఇబ్బంది అయితే. సరే మావయ్య, ఇప్పుడే చెప్తా వెళ్ళి. ఓకే రే షించాన్, వెళ్ళి చెప్పు మన వాళ్ళందరికీ సైడ్కి నిలబడమని. ఓకే ఓకే. రే లేవండి, ఈ రోజు మనం పెద్ద గణేశుడికి పెద్ద లడ్డుని తీసుకొచ్చాడు మా ట్రై మావయ్య. ఇప్పుడు అందరూ లేచి పక్క జరగండి, ఎందుకంటే పెద్ద గణేశుడి దగ్గర పెద్ద లడ్డుని పెట్టాలి. డాక్టర్ జటకా మావయ్య, పత్తులు మావయ్య, అలాగే రే నోబితా, అలాగే డోరెమాన్, మోటు మావయ్య, చింగ మావయ్య, మీరందరూ సైడ్ కి నిలబడండి. ఇప్పుడే అటెన్షన్. అది అట్లా రండి దారిలోకి. మావయ్య ఇంకా నువ్వు లడ్డుని తీసుకొచ్చేసాయి. అరే షించాడు, బాగా ఓవర్ చేస్తున్నావు రా. నువ్వేంట్రా అక్కడ నిలబడ్డావు? నువ్వు కనుక అక్కడికి రా.